మన జీవితాల్లో దేవుని వాక్యం పనిచేయడం చూడాలంటే, లేక దేవుని సత్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ముందు నిలకడగా నిలిచి ఉండాలి. ఒకరోజు వాక్యాన్ని పాటించాం, ఇంకో రోజు పాటించలేదు. అది ఎలా ఉంటుందంటే, 5 రోజులు డైట్ చేసి 6వ రోజు 5 రోజులకు సరిపడా తినేశారనుకోండి, శరీరంలో మరలా వెయిట్ పెరిగిపోతాం. అలాగే వాక్యంలో కూడా మనం స్థిరంగా నిలబడాలి. దేవుని వాక్యం ముందు స్థిరంగా నిలబడాలి. ఈ రోజని కాదు, యేసుక్రీస్తు నమ్ముకున్న రోజు నుంచి కన్ను మూసే రోజు వరకు, చచ్చిపోయే వరకు కూడా ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం పొందగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యమందు నిలిచి ఉండడం అంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, ఎవడు నా వాక్యముని దాని ప్రకారం నడుచుకుంటాడో వారు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పారు కదా. చూడండి, దేవుని వాక్యాన్ని ఒక రోజు వినేసి 2వ రోజు పాటించి 3వ రోజు మర్చిపోవడం కాకుండా, ఆ వాక్యాన్ని అనుసరించుకుంటూ జీవితాంతం నడిచి ఉండగలిగితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఫస్ట్ నిలిచి ఉన్న తర్వాత మనకు కలిగే బెనిఫిట్ ఏంటంటే, మనం ఆయనకు శిష్యులుగా ఉంటాం. మనం శిష్యులుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనము సత్యమును గ్రహించగలుగుతాం. అంటే ఏంటి జీవిత సత్యం ఏంటో మనము ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం. ఏది అబద్ధమో మన నుంచి అది దూరం చేయబడుతుంది. దేవుడు వెలుగును చేసి చీకటిని వేరుపరిచాడు. అలాగే మనం వెలిగించబడిన తర్వాత చీకటి మనలో నుండి వేరుపరచబడుతుంది. తర్వాత ఆ సత్యము, ఆ వెలుగు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు ఆర్థికంగా స్వతంత్రులుగా బ్రతకొచ్చు, మానసికంగా స్వతంత్రులుగా బ్రతకొచ్చు, పాపము నుంచి స్వతంత్రులుగా బ్రతకొచ్చు, మన జీవితాన్ని జీవితంలాగా అనుభవించవచ్చు. దేవుడు తన వాక్యమందు మిమ్మల్ని నిలబెట్టుకుని స్వతంత్రులుగా జీవింపజేయుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.